అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందబోతుంది. దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు, ఎగిరి గంతులేస్తారు. ఈ రోజు రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. కొత్త పని మొదలు పెట్టాలి. సృజనాత్మకతగా పనులు చేయాలి. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉండాలి. కృషి యొక్క ఫలితాలను సాధించగలుగుతారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహమిక భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈ రోజు రాశుల్లో మాత్రం డబ్బు యొక్క ప్రయోజనాలకు అవకాశాలు కలుగుతాయి. తెలియని వ్యక్తులను దూరంగా ఉంచాలి. మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి తగిన సమయం అందించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు ఖచ్చితంగా విద్యారంగంలో విజయం సాధించబోతున్నారు. చింతించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. కృషికి తగ్గ ఫలితం ఖచ్చితంగా అందుకుంటారు. మరియు స్త్రీలు ముఖ్యంగా బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇంట్లో విషయాలను బయట వ్యక్తులతో తెలియచేయకుండా ఉండాలి. సంభాషణలో మృదుత్వం తేవాలి. ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రేమికులకు శుభదినము. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేయడానికి మంచి సమయం. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం కలుగుతుంది. మరియు ప్రజలతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ అనేది ఉంటుంది. జాగ్రత్తగా సంభాషణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు పని పరిస్థితులు అయితే చేయడం సాధ్యమవుతుంది. వేగంగా పనులు చేయాలనే ఆలోచన మీకు కలుగుతుంది. ఈరోజు ముఖ్యంగా చూసినట్లయితే గనక ఎవరైతే ఎక్కువగా మరియు కీళ్ళ నొప్పుల బాధలతోటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు మాత్రము ఈ రోజు రావి చెట్టు కింద ఈ రోజు చక్కగా పాలను నీటిని సమర్పించాల్సి ఉంటుంది. వేళ్లకు రావి చెట్టు వేలకు పాల నీటిని సమర్పించి తడి మట్టిని వృత్తిపైన తిలకలాగా వర్తించుకోవాలి. మరియు 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. దీపం వెలిగించాలి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి విముక్తి అనేది మీకు లభిస్తుంది. మరియు ఈ రోజు కృషి ఫలించే సమయంగా అవుతుంది. ఆసక్తికరమైన సమాచారం అందుకోవడం జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రోజు ప్రముఖులు కూడా పరిచయం అవుతారు. శత్రువుల్లో కొంతమంది మిత్రులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. మిత్రుల్లో ఒకరు శత్రువులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటారు. వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగించబడతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సమస్యల పరిష్కారంలో చొరవ ఫలిస్తుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. కళాకారులకు సన్మాన సత్కారాలు, మహిళలకు కుటుంబంలో గౌరవం కూడా దక్కే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తున్నది. ఈరోజు ఈ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే ఉద్యోగాలు వృత్తుల్లో ఒత్తిళ్లు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించి అనారోగ్యం పాల్కాకండి. తగిన విశ్రాంతి తీసుకోండి. సమతుల ఆహారం సేకరించండి. మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి తొందరగా మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి డబ్బు సంపాదించుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం పడుతుంది. ఈ రోజు రాష్ట్రాల్లో ఎవరికైతే అప్పుల సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుందో అటువంటి వారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఆ యొక్క బాధ నుండి బయటపడడానికి తొందరగా ఆ సమస్య నుండి బయటపడడానికి అప్పుల బాధ నుంచి సమస్య నుండి బయటపడట కొరకు వసకుమ్మ అనే మూలికను ఉపయోగించాలి. వసకుమ్మ అనేటటువంటి మూలికలు తీసుకొని ఆ మూలికలను ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి చుట్టేయాలి. ఆ యొక్క చుట్టేసిన తర్వాత మూటను ఇంటి గుమ్మం ముందు బయట వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే మీ ఇంటి నుండి మొత్తం నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. తొందరగా అప్పుల సమస్య అనేది తీరడానికి మార్గం కూడా మీకు లభిస్తుంది. దాంతో పాటు శుభవార్తలు కూడా అందుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఈ రోజు లక్కీ సంఖ్య 68, లక్కీ కలర్ నారింజ. ఇక రోజు పరిహారంలో చూసినట్లయితే గనక ఈ రాశి వారు మాత్రము పరిహారంలో రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది. ఒకవేళ రాఘవేంద్ర స్వామి ఆలయం మీ ఇంటి సమీపంలో లేనట్లయితే గనక ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు ప్రదక్షిణలు చేయండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ కారణంగా అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.